పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సంక్రాంతి సంబరాల్లో అడ్వెంచర్ స్కై రైడ్ సరికొత్త అనుభూతినిస్తోంది. ఏపీ అడ్వెంచర్స్ ప్రమోటర్స్ ఆధ్వర్యంలో పారా మోటార్ ఏరియల్ అడ్వెంచర్ స్కై రైడ్ ను ఉప సభాపతి రఘురామకృష్ణరాజు ప్రారంభించారు. కలెక్టర్ నాగరాణి తొలి రైడ్ చేశారు. భీమవరం ప్రజలకు సంక్రాంతి సందర్భంగా వచ్చే అతిథులకు సాంప్రదాయ పోటీలతో పాటు కొత్తగా పారా మోటార్ ఏరియల్ అడ్వెంచర్ పరిచయం చేస్తున్నామని ఉప సభాపతి రఘురామకృష్ణరాజు తెలిపారు. చిన్నపిల్లలు యువతకు ఇలాంటి రైడ్ మంచి అనుభూతినిస్తాయని రఘురామ ఆశాభావం వ్యక్తం చేశారు. భీమవరం అంటే కోడి పందాలు అనే నానుడి ఉందని, దీనికి భిన్నంగా అడ్వెంచర్స్ రైడ్ను తీసుకురావడానికి జిల్లా యంత్రాంగం కృషి చేస్తుందన్నారు. సాంప్రదాయ ఆటల పోటీలతో పాటు ప్రజలు ఇలాంటి రైడ్స్ లో ఉత్సాహంగా పాల్గొనాలని కోరారు. మనం ప్లాన్ చేద్దాం. మనకు తెలిసిన వాళ్ళ గ్రౌండ్ కూడా ఉందని ఇమీడియట్గా ఈ సైట్ ఓనర్స్తో మాట్లాడి సైట్ అరేంజ్ చేయటం, వెంటనే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ దానికి కావాల్సిన వాళ్ళ సేఫ్టీ ట్రాక్ రికార్డ్ అంతా చూసి అబ్సల్యూట్ సేఫ్టీ అనుకున్న తర్వాత అనుమతులు ఇవ్వటం జరిగింది. డెఫినెట్గా సంక్రాంతి ఎక్కువ మంది చూశారు కదా, హైదరాబాద్ అంతా ఖాళీ అయిపోయి రోడ్లు జామ్ అయిపోయి 4 గంటల ప్రయాణం 10 గంటలు పట్టింది. ఎంతోమంది వస్తున్నారు. సో వాళ్ళందరికీ ఈ సాంప్రదాయం ముగ్గుల పోటీలు అన్నిటితో పాటు కొంచెం థ్రిల్ ఎక్స్పీరియన్స్ కూడా ఇది ఇక్కడ నరసాపురంలో ఇవాళ హెలికాప్టర్ కూడా అరేంజ్ చేసి ఒక 5 నిమిషాలు, ఎందుకంటే విమానం అందరూ ఎక్కేస్తున్నారు ఇప్పుడు, కానీ హెలికాప్టర్ ఇటువంటి పారామోటరింగ్ ఇవి రేర్. సో ఈ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ గురించి ఇలాంటి సేఫ్టీతో కూడుకున్న అడ్వెంచరస్ స్పోర్ట్స్ని కూడా ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంలో కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు దే హావ్ టేకెన్ యాక్టివ్ రోల్. మేము కూడా సపోర్ట్గా ఉండి ప్రజలకి, ముఖ్యంగా చిన్నపిల్లలకి, అంటే 16-18 యూత్కి, ఆ యూత్కి కూడా చాలా కాలేజెస్ ఉన్నాయి, మంచి మంచి స్కూల్స్ ఉన్నాయి, వాళ్ళందరికీ కూడా బాగుండే విధంగా వీటిని ఎంకరేజ్ చేయడం జరిగింది. సంక్రాంతి టైంలో అంటే ఒక మంచి అడ్వెంచరస్ యాక్టివిటీ ఉంటే బాగుంటుంది అని అనుకున్నాము. ఆ టైంలో వీళ్ళు అప్రోచ్ అయినప్పుడు వెంటనే అన్ని కూడా కోఆర్డినేట్ చేసి పర్మిషన్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. ఇట్ ఈస్ సేఫ్ టు ఫ్లై. యూ కెన్ ట్రై దిస్ డెఫినెట్లీ.